మెడికవర్ హాస్పిటల్ కాకినాడలోని ఈఎన్టీ విభాగం వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి వైద్య రంగంలో తమ ప్రతిభను చాటుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన దుర్గా అనే మహిళ గొంతుకు సంబంధించిన క్లిష్ట సమస్యతో బాధపడుతుండగా కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యురాలు డాక్టర్ నిఖితారెడ్డి అత్యాధునిక పద్ధతుల్లో చికిత్స అందించి ఆరోగ్యవంతురాలుగా మార్చారు. ఈ సందర్భంగా ఈఎన్టీ సర్జన్ డాక్టర్ నిఖితారెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ ఎన్ అంజిబాబు మాట్లాడుతూ మా ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలు అనుభవజ్ఞులైన వైద్య బృందం ఉండటం వల్ల క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సదుపాయాలను అందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించుకుందన్నారు. 3 వీక్స్ కన్నా ఎక్కువ ఏమైనా నోట్లో గడ్డు ఉంటే మాత్రం అసలు డిలే చేయకూడదు. వెంటనే డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి, బయాప్సీకి వెళ్ళాలి అండ్ అది ఎటువంటి గడ్డు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన మెడికవర్ దగ్గరికి వస్తే ఈఎన్టీ డిపార్ట్మెంట్లో మనం అన్ని రకాల సర్జరీస్ చేస్తున్నామండి. హై ఎండ్ సర్జరీస్, మీరు పెద్ద పెద్ద సర్జరీస్, హెడ్ అండ్ నెక్ కేసెస్ కోసం మీరు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈఎన్టీ డిపార్ట్మెంట్లో మనం ఎవ్రీ హెడ్ అండ్ నెక్ కేస్ డీల్ చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్. మన దగ్గర కోబ్లేటర్, డిబ్రైడర్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయి. లేజర్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మనం గొంతులో కణితలు కానీ, ముక్కులో కణిత కానీ, క్యాన్సర్ రిలేటెడ్, బికాస్ మెడికవర్ కాకినాడ ఈజ్ మెయిన్లీ క్యాన్సర్ సెంటర్. మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో కూడా ఏమైనా కణితలు వచ్చినా వీఆర్ ఈజీలీ డీలింగ్ ఇట్ అండ్ దానికి మంచి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ చౌకి సంబంధించి రాడికల్ మాస్టోడక్టమీస్ అంటారు. ఒకప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం మనం ఎక్కడికో సిటీకో, ఢిల్లీకో వెళ్ళి చేయించుకోవాల్సిన ప్రొసీజర్స్ కూడా మన మెడికవర్ కాకినాడలో ఈజీగా అందుబాటులో ఉన్నాయండి. అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. అండ్ కంటికి సంబంధించిన DCR సర్జరీస్ అంటారు, అంటే కంట్లోంచి తరచుగా నీరు కారడం, అలాంటి సర్జరీస్ కూడా మనం ముక్కు ద్వారా ఎండోస్కోప్స్ ద్వారా వెళ్ళి ఏ ఘాటు పుట్లు లేకుండా కూడా సర్జరీస్ చేస్తున్నాము. సో ఎవ్రీ ఈఎన్టీ ప్రొసీజర్, మీరు ఏ ప్రొసీజర్ నేమ్ చేసినా మన దగ్గర మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఈ మెసేజ్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారని మీ అందరినీ పిలవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఈఎన్టీలో అవైలబుల్గా ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ, హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య భద్రత అన్ని సర్వీసెస్ ఈఎన్టీ డిపార్ట్మెంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో అందరూ ప్రజలు దీన్ని ఈ సర్వీసెస్ని అవైల్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. రెడ్డి మేడం గారు ఈఎన్టీ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. మేడం చేశారు. అంటే చెప్పాలంటే ప్రపంచంలోనే చాలా అరుదైన ప్రొసీజర్ మెడికవర్ హాస్పిటల్లో జరిగింది. సో ఈ విషయమై మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో మెడికవర్ హాస్పిటల్స్ గతంలో చెప్పినట్టుగా వైద్య రంగంలో మేము అన్ని విభాగాల్లోని నెంబర్ 1గా ఉండి ప్రజలకి సేవలు అందిస్తున్నాం. అలాగే ఈఎన్టీ విభాగంలో కూడా మా దగ్గర డాక్టర్ నిఖితారెడ్డి మేడం ఈఎన్టీ సర్జన్ ఉన్నారు. మేడం చాలా అరుదైన ప్రొసీజర్లు చేస్తున్నారు మా హాస్పిటల్లో. సో ఏదైతే ఈ ప్రొసీజర్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి అవగాహన కల్పించాలి. ఈ విషయాన్ని మీరు అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఈ ప్రొసీజర్ గురించి మేడం గారి మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో ఈ మెసేజ్ని సమాజంలో తీసుకెళ్తే ఇలాంటి కేసులు కూడా మెడికవర్లో జరుగుతున్నాయి. వెరీ రేరెస్ట్ కేసులన్నీ మెడికవర్లో జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయం ప్రజలందరికీ ఉపయోగపడదు కాబట్టి మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. పెయిన్ కానీ దానివల్ల ఇబ్బంది ఏమి ఉండక నేను దాన్ని అలా అసరెట్ చేస్తానండి. అయితే అది మాట్లాడేటప్పుడు మాట స్పష్టంగా వచ్చేది కాదండి. దానివల్ల తలపోటు గట్రా వచ్చేదండి. ఒకవేళ దానివల్ల వస్తుందేమో అనేసి నేను చాలా సఫర్ అయిపోయేదాన్ని. అయితే లాస్ట్ మంత్ 10 వచ్చానండి నేను హాస్పిటల్కి. వచ్చినప్పుడు ఎలాగనేసి నేను కిందన రిసెప్షన్లో చెప్పినప్పుడు నిఖితా మేడంకి సజెషన్ చేశారండి. చేసినప్పుడు మేడం కలిసినప్పుడు ఆవిడ చూసి, అమ్మ ఇది ప్రమాదకరమైనది అయితే ఏమీ కాదు, నువ్వేం టెన్షన్ పడక, నాకు ఎంతో ధైర్యం చెప్పారండి. నేనైతే చాలా భయపడిపోయాను. అదేనా క్యాన్సర్కి సంబంధించిందేమో అని నేను చాలా భయపడిపోయి టెన్షన్ పడిపోయేదానండి. మేడం ఒక ఫ్రెండ్ లాగా నన్ను ట్రీట్ చేశారు, చాలా బాగా చూశారు, ట్రీట్మెంట్ చేశారు. అదైతే ఏమీ కాదమ్మా అనేసి ఆవిడ చెప్పారండి. అయినప్పటికీ నాకు టెన్షన్ వచ్చేసేది. అప్పుడు టెస్టులు అన్నీ చేసినప్పుడు టెస్టులు అన్నింటిలో కూడా నార్మల్ వచ్చిందండి. నార్మల్ వచ్చిన తర్వాత సర్జరీ పడుతుందమ్మా అనేసి నాకు 2 డేస్లోనే సర్జరీ చేశారండి. సర్జరీలో కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. బయాప్సీకి వెళ్ళింది, అది కూడా అందులో కూడా నార్మల్ వచ్చిందండి. నన్ను ఇంత బాగా ట్రీట్ చేసిన మేడం గారికి, మెడికవర్ హాస్పిటల్కి థ్యాంక్స్ అండి.